సో మీకు బాగా ఇష్టం కలిగింది కానీ మీకు చాలా మరి ఇది నేను ఫస్ట్ టైం చూసిన నాటకం కానీ ఏమన్నా ఉందా? నేను రాజమండ్రిలో దసరా వినాయక చవితికి చాలా చాలా చోట్ల ఉంటాయి. రాజమండ్రిలో ఉదయ్ కుమార్ గారు అని చెప్పి ఎన్టీ రామారావు గారు సాంగ్స్ మీద ఆయన చేసేవారు. మామూలుగా కూడా బయట షోస్ లేని టైంలో కూడా అదే షూ, అదే హెయిర్ స్టైలు, అదే కళ్ళజోడు, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ డ్రెస్ వేసుకొని మార్కెట్కి వెళ్ళేవాడు. ఇదంతా అనగానే వాళ్ళ బుట్టలు వేసేసి వద్దులండి వెళ్ళిపోయింటాను, ఎందుకంటే ఆయనలో రామారావు గారిని చూసుకున్నారు. అలాగే రాజమండ్రిలో ఇంకొక ఆయన ఉన్నారు, చక్రవర్తి గారండి. ఆయన అక్కినే నాగేశ్వరరావు గారు యాజ్ ఇట్ ఈజ్ 555 సిగరెట్ ఆ రోజుల్లో చేతిలో ఉండేది ఇలాగా, అంబాసిడర్ బకెట్ సీట్స్ ఆయన మీసం, ఆ హెయిర్ స్టైలు అంతా ఏమిటి అనేవాడు. ఇప్పుడు అరే సేమ్ అంటే అప్పట్లో స్టార్స్ తోటి ఫోటో దిగలేము మనం, కనీసం వీళ్ళతోనే దిగుదాం, అంత క్రేజ్ ఉండేది. నేను అది దాని రికార్డింగ్ డ్యాన్స్ అనేవారు, అక్కడికి వెళ్ళేవాడిని. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత నాటకం ఏదో బాగుందంటే కంటిన్యూగా చూసేవాడిని. అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అస్సలు ఉండేది, మా నాన్న రెడీగా ఉండేవాడు. దాన్ని మా అమ్మ కాపాడేది. కుస్తీ అంటే కబడ్డీ నేను ఈ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లోకి వచ్చేవాడు, అక్కడ 4 కొట్టేవాడు, మళ్ళీ ఈ రూమ్లోకి వెళ్తే ఈ రూమ్లోకి వచ్చి 4 కొట్టేవాడు. తర్వాత ఇక వీడు ఎంత కొట్టినంతే అని మా గురుగారు శ్రీపాద జిత్మోహన్ మిత్ర రాజమండ్రి, ఆయన ఆర్కెస్ట్రా ఉంటే, సార్ మా ఊడు కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్, ఆడికి ఎంతసేపు కళ సినిమాలకు వెళ్ళిపోతుంటాడు అని ఇలాగ చెప్పగానే సార్ నా దగ్గర పంపించాను. ఆయన దగ్గరికి వెళ్ళా. టీ తాగే గ్యాప్లో మిమిక్రీ చేసేవాడు, షోలే డైలాగులు హిందీలో రామారావు గారు చెప్తే ఎలా ఉండేది. అది జనాలకి నచ్చి మెచ్చి ఆయనే మీ ఆర్కెస్ట్రా మా ఊళ్ళో రావాలి, వచ్చేటప్పుడు అబ్బాయికి తీసుకురండి అడిగినాడు కదా, హాఫ్ టికెట్ అని తీసుకున్నాను. నేను అప్పటిదాకా నిక్కర్లు వేసుకునేవాడిని, ఎప్పుడైతే ఈ షోకి వెళ్తానో ప్యాంట్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. సో అట్టగా నా కెరియర్ మొదలైంది. నాటకాల నుంచి, స్టేజ్ మీద నుంచే నా లైఫ్ వచ్చింది.